hello everyone, welcome back to my channel. I hope everyone is doing well. మీరు ఎప్పుడైనా పింట్రెస్ట్ బ్రౌజ్ చేస్తూ ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది, నాకు సెట్ అవుతుందా అని అనుకున్నారా? స్పెషల్లీ వైరల్ ఓల్డ్ మనీ అవుట్ఫిట్స్ చూసినప్పుడు చూడడానికి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, బట్ ఇది మన బడ్జెట్లో పాసిబులా? టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ దట్ యూ డోంట్ నీడ్ ఏ డిజైనర్ వార్డ్రోబ్ టు లుక్ లైక్ ఏ మిలియన్ బగ్స్. సో లెట్స్ జస్ట్ డైవ్ ఇన్. Clock second hand that make the whole round. Why you still stand on the minute hand? Push away, 'cause I feel too close, feel too close. ఐడియల్ లుక్స్ అంటే మాత్రం బ్రాండ్తోనే పాసిబుల్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. I am breaking down this French girl ethnic classic blue shirt, white leg pants and pop of red color. ఈ హోల్ లుక్ ని నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా క్రియేట్ చేశాను. I think you are ready to see the transformation. ఈ అవుట్ఫిట్ కాంబినేషన్లో వేసుకునే ఫస్ట్ ఐటెం బ్లూ అండ్ వైట్ స్ట్రైప్డ్ షర్ట్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలీక్రేప్, దీనివల్ల షర్ట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దీని కలర్ వచ్చేసి ఆక్వా బ్లూ, దీనిపైన క్లాసిక్ స్ట్రైప్డ్ ప్యాటర్న్ డిజైన్ ఉంది. వర్టికల్ స్ట్రైప్స్ స్లిమ్గా కనిపించేలా చేస్తాయి అండ్ దీనికి ఫార్మల్ లుక్ ఇచ్చే షర్ట్ కాలర్ అండ్ చాలా స్టైలిష్గా ఉండే కఫ్డ్ లాంగ్ స్లీవ్స్ వచ్చాయి. దీన్ని మీరు ఆఫీస్ లేదా కాలేజ్ లాంటి ఫార్మల్ అకేషన్స్కి వేసుకోవచ్చు, లేదా నేను చూపించినట్టు క్యాజువల్ జీన్స్ ఇన్సైడ్ టక్ ఇన్ చేసి క్లాసిక్ పింట్రెస్ట్ లుక్ కూడా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ బాటమ్ వేర్ వచ్చేసి వైట్ వైడ్ లెగ్ డెనిమ్ జీన్స్. దీని ఫ్యాబ్రిక్ స్ట్రెచబుల్ డెనిమ్, సో బాడీకి ఫ్లెక్సిబుల్గా కంఫర్టబుల్గా ఉంటుంది. మీషోలో ఇంత మంచి క్వాలిటీ జీన్స్ 445 రూపీస్లో రావడం చాలా రీజనబుల్ ఇన్ మై ఒపీనియన్. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జనరల్గా బ్లూ అండ్ వైట్ అనేది ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వని ఒక యూనివర్సల్ అండ్ టైమ్లెస్ కాంబినేషన్. ఇది ఎంత రాయల్ వైబ్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ కంప్లీట్ లుక్కి మ్యాచ్ అవ్వడానికి ఈ రెడ్ షోల్డర్ బ్యాగ్ సెలెక్ట్ చేశాను. ఇది ఒక పియూ మెటీరియల్ బ్యాగ్. ప్రజెంట్ ఫ్యాషన్ వరల్డ్లో బాగా ట్రెండ్ అవుతున్న మినియేచర్ సైజ్లో డిజైన్ చేశారు. ఇందులో సింగిల్ కంపార్ట్మెంట్ విత్ జిప్ క్లోజర్ వస్తుంది. ఈ బ్యాగ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ నో వర్డ్స్ గాయ్స్. నేనైతే 10/10 రేటింగ్ ఇస్తాను, అంత బాగుంది ఈ బ్యాగ్. ఇక మన అవుట్ఫిట్కి క్లాసిక్ టచ్ ఇచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ రెడ్ హీల్స్. ఇవి సాలిడ్ రెడ్ కలర్లో చాలా బ్రైట్గా ఉన్నాయి. దీనికి 3 ఇంచ్ మీడియం బ్లాక్ హీల్స్ వచ్చింది. దీనివల్ల మీకు మంచి హైట్ రావడమే కాకుండా నడవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. దీని యాంకిల్ లూప్ డిజైన్స్ కాళ్ళకు మంచి గ్రిప్ ఇస్తుంది అండ్ రౌండ్ తో షేప్ వల్ల ఫింగర్స్ అస్సలు నొప్పి పెట్టవు. సింథటిక్ మెటీరియల్తో వచ్చే ఈ హీల్స్ మీ లుక్ని ఇన్స్టెంట్గా ఎలివేట్ చేస్తాయి. నేను ఈ రెడ్ స్వెట్ షర్ట్ని మన అవుట్ఫిట్కి ఒక ఎక్స్ట్రా ఎస్థెటిక్ లుక్ని యాడ్ చేయడానికి యూజ్ చేయబోతున్నాను. మీ వార్డ్రోబ్లో ఆల్రెడీ కనుక ఉన్నట్లయితే కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఈజీగా చెక్అవుట్ చేసి కొనుక్కోవచ్చు. ఇప్పుడు చూపించిన అన్ని థింగ్స్ని యూజ్ చేసి ఎలా ఈ అవుట్ఫిట్ని స్టైల్ చేద్దామో చూసేద్దాం. ఫస్ట్ నేను బాటమ్ వేర్ వేసుకుంటున్నాను. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. నిజం చెప్పాలంటే నాకు లెంత్ కొంచెం పెద్దగా అనిపించింది. షూ వేసుకుంటాను కాబట్టి మేనేజ్ చేయొచ్చు. దీన్ని రియల్ లుక్ తెలియాలి అంటే మనం టాప్ కూడా వేసుకోవాలి. సో లెట్స్ చేంజ్ ద షర్ట్. షర్ట్ పర్ఫెక్ట్ షేప్ ఇవ్వడానికి షర్ట్ని నీట్గా టకింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక స్టైలిష్ క్యాజువల్ వైబ్ కోసం స్లీవ్స్ని పైకి ఫోల్డ్ చేస్తున్నాను. దీనివల్ల లుక్ ఇన్స్టెంట్గా ఎస్థెటిక్గా మారిపోతుంది. చివరగా మన ఫైనల్ టచ్అప్ ఈ మ్యాచింగ్ రెడ్ షోల్డర్ అండ్ బ్యాగ్ అవుట్ఫిట్లో ఉన్న రెడ్ కలర్ని బ్యాలెన్స్ చేయడానికి ఇవి పర్ఫెక్ట్ యాక్సెసరీస్. దీన్నే ఫ్యాషన్లో శాండ్విచ్ రూల్ అంటారు. అండ్ దట్స్ ఇట్. ఇది నా కంప్లీట్ పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ లుక్ రెడీ అయిపోయింది.
ఈ ఓవరాల్ అవుట్ఫిట్ లుక్ ఎలా సెట్ అయిందో చూసారా? ఇక్కడ నేను చిన్న స్టైలింగ్ హ్యాక్ యూజ్ చేశాను. ఈ బ్లూ స్ట్రైప్డ్ షర్ట్ని వైట్ జీన్స్లోకి టకిన్ చేసి ఈ రెడ్ స్వెట్ షర్ట్ని వేసుకోకుండా ఇలా అరౌండ్ ద షోల్డర్ స్వెటర్ డ్రేప్ స్టైల్లో టై చేశాను. దీనివల్ల అవుట్ఫిట్కి ఇన్స్టంట్ లగ్జరీ అండ్ మోడర్న్ లుక్ వచ్చింది. అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం, ఈ అవుట్ఫిట్ పక్కా ఓల్డ్ మనీ లుక్ వైబ్ని ఇస్తుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఓల్డ్ మనీ ఎస్థెటిక్ అంటే ఎక్కువ హడావిడి లేకుండా లేదా పెద్ద పెద్ద బ్రాండ్ లోగో లేకుండా జస్ట్ క్లాసిక్ పీసెస్ అండ్ కలర్స్ని యూజ్ చేసి రిచ్ అండ్ రాయల్గా కనిపించడం. మనం ఆల్రెడీ యూజ్ చేసిన వైట్ జీన్స్ అండ్ రెడ్ షూస్ అండ్ రెడ్ బ్యాగ్తోనే ఈ సెకండ్ లుక్ని క్రియేట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ నేను కేవలం షర్ట్ మాత్రమే మార్చాను. ఫస్ట్ లుక్లో వేసుకున్న బ్లూ షర్ట్ బదులుగా నేను ఈ వైట్ ప్లేన్, ఈ ఆల్ వైట్ కాంబినేషన్ విత్ రెడ్ యాక్సెసరీస్ అనేది పక్కా హై అండ్ ఇటాలియన్ ఆర్ ఫ్రెంచ్ స్ట్రీట్ స్టైల్ వైబ్ని ఇస్తుంది. మీరు ఏదైనా బ్రంచ్ డేట్స్, రిచ్ కెఫే విజిట్స్ ఆర్ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఈ లుక్ ట్రై చేస్తే ఇక అందరి దృష్టి మీపైనే ఉంటుంది. నెక్స్ట్ అవుట్ఫిట్ కోసం నేను ఒక సూపర్ క్యూట్ క్యాజువల్ పింట్రెస్ట్ ఇన్స్పోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఇన్నర్ వేర్గా ఒక సింపుల్ వైట్ ట్యాంక్ టాప్ వేసుకున్నాను. ఇది మన బాడీకి పర్ఫెక్ట్ ఫిట్ ఇస్తుంది. ఈ ఆల్ వైట్ లుక్ పైన ఈ పింక్ అండ్ వైట్ స్ట్రైప్డ్ బటన్ డౌన్ షర్ట్ని ఓపెన్ బటన్స్తో లేయర్ చేశాను. ఈ లైట్ పింక్ కలర్ మీ లుక్కి ఇన్స్టెంట్గా ఒక సాఫ్ట్ గల్లీ అండ్ ఫ్రెష్ వైబ్ని యాడ్ చేస్తుంది. ముందు చూసిన రెండు లుక్స్ కొంచెం ఓల్డ్ మనీ స్టైల్లో ఉంటే ఈ లుక్ మాత్రం సాఫ్ట్ గర్ల్ ఎస్థెటిక్ని మ్యాచ్ చేస్తుంది. ఈ లుక్ చాలా కంఫర్టబుల్ అండ్ ట్రెండీగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చెక్ చేయండి. మీ వార్డ్రోబ్లో ఉన్న బట్టలతో ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.